ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మనం 10th మార్చ్ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాలో దాదాపు 2000 కంటే ఎక్కువ జాబ్స్ అవకాశాలు ఉన్నాయి. దీనిలో హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, నాగ్పూర్ నుంచి కూడా కంపెనీస్ వస్తున్నాయి. ఆదిలాబాద్ లోకల్ నుంచి కూడా మనం కొంత కంపెనీస్కి పిలిచాము. దానిలో కూడా 13,000 మినిమం వాళ్ళు శాలరీ ఇస్తారు అంటున్నారు. ఇది కాకుండా హైదరాబాద్లో ఉన్న జాబ్స్కి 18,000 నుంచి కొన్ని జాబ్స్కి 40-45,000 వరకు కూడా శాలరీ రావడం అవకాశం ఉంటుంది. దానిలో నర్సింగ్ వాళ్ళు, డిగ్రీ పాస్ చేసిన వాళ్ళు, లేకపోతే 10th పాస్, 7th పాస్ వాళ్ళకి కూడా జాబ్స్ అవకాశం ఉన్నాయి. దానిలో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే జెప్టోలో, జొమాటోలో కూడా జాబ్స్ రావడం అవకాశం ఉంది. దాదాపు 50 కంటే ఎక్కువ కంపెనీస్ ఇక్కడ ఆదిలాబాద్ మన పోలీస్ హెడ్ క్వార్టర్లో వస్తున్నాయి. దయచేసి అందరు ఎవరెవరు నిరుద్యోగులు ఉన్నారు, అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ వచ్చి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న జాబ్ మేళాకి మీరు ఇది దయచేసి వాడుకోండి. దానికి ఒక లింక్ మనం ఆల్రెడీ పంపడం జరుగుతుంది. ఆ లింక్లో మీరు రిజిస్టర్ చేసి మీరు అన్నీ ఆ రోజు వచ్చినప్పుడు 10th మార్చ్ వచ్చినప్పుడు మీ సర్టిఫికేట్ లేకపోతే రిజ్యూమ్ ఏమైనా ఉంటే తీసుకొస్తే తొందరగా ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. దీనిలో భాగంగా మనం ఆదివాసీస్కి కూడా అందరికీ రిక్వెస్ట్, దయచేసి మీరు ఇక్కడ వచ్చి ఈ జాబ్ మేళాకి మీరు వాడుకోవాలి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి జాబ్ వస్తే హైదరాబాద్ పోయినప్పుడు మీకు ఇంకా అవకాశాలు దొరుకుతుంది. నేను కోరుకుంటున్నాను మ్యాక్సిమం ఆదివాసీ ఈ జాబ్ మేళాకి ఉపయోగించాలి. దానిలో ఆదివాసీ లీడర్స్తో కూడా రిక్వెస్ట్, మీ యూత్కి ఈ పోలీస్ హెడ్ క్వార్టర్లో పంపించండి. సో దట్ వాళ్ళు కూడా ఇది జాబ్ మేళాలో జాబ్ తీసుకొని హైదరాబాద్ లేకపోతే ఎక్కడ వాళ్ళకి జాబ్ వస్తే అక్కడ పోయి వాళ్ళ కుటుంబం పరిస్థితి మంచిగా చేస్తారు కోరుకుంటున్నాను.